రేవంత్ సర్కార్కు కొత్త సమస్య వెంటాడుతోంది. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించాలనుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు కొందరు అధికారులు స్టేట్ నుండి సెంట్రల్కి వెళ్లడానికి రెడీ అవుతుండటంతో ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది. మరి ఈ సమస్య గట్టెక్కేనా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించాలని తహతహలాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారుల కొరత సమస్యగా మారింది. పాలనకు సరిపడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేకపోవడం ప్రభుత్వానికి సవాల్గా మారింది. దీంతో అధికారుల కొరతను అధిగమించేందుకు సర్కార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నా అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఎంతో కీలకం. అయితే ఇప్పటికే తెలంగాణ నుండి రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ లాంటి అధికారులు ఏపీకి వెళ్లిపోయారు. అంతేకాదు ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కూడా ఏపీకి వెళ్లిపోగా, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని రిలీవ్ చేస్తూ తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. అయితే ఇన్ని రోజులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రిపోర్ట్ ఆలస్యమైంది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 208 ఐఏఎస్ పోస్టులు భర్తీ చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో విధుల్లో ఉన్నది కేవలం 160 మంది మాత్రమే. ఇలా ఐఏఎస్ల కొరత కారణంగా కొన్ని జిల్లాల్లో ఒక్కో అధికారికి 3 నుంచి 4 శాఖల బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు, పరిపాలన విధానాలు ఆలస్యమవుతున్నాయి. దీనిపై పలుసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎన్నోసార్లు వినతులు పెట్టారు. అయితే ఇప్పటికీ ఆ ఫైల్ ముందుకు కదలకపోవడంతో పాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ నుండి దాదాపుగా 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్ ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీనితోనే తలపట్టుకుంటున్న సర్కార్కు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది. కొందరు ఐఏఎస్ అధికారులు స్టేట్ వదిలి సెంట్రల్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పుడున్న కొరతతో ఒక్కో అధికారికి 3-4 శాఖలను కేటాయిస్తూ నెట్టుకొస్తున్న రేవంత్ సర్కార్కు కొందరు అధికారులు సెంట్రల్ సర్వీస్కు వెళ్లేందుకు సిద్ధం కావడంతో మరింత టెన్షన్ మొదలైంది. ఇలా ఆర్ఎండ్బి సెక్రటరీ హరిచందనతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణి సైతం సెంట్రల్ సర్వీస్కు వెళ్లేందుకు స్టేట్ గవర్నమెంట్ వద్ద దరఖాస్తులు పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూలిగేనక్కపై తాటికాయ పడినట్లు ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరతతో పాలనాపరమైన అంశాల్లో సర్కార్ ఇబ్బంది పడుతుంటే ఇది చాలదన్నట్లు కొందరు ఏపీకి, మరికొందరు సెంట్రల్కు వెళ్లేందుకు రెడీ అవుతుండడం ప్రభుత్వాన్ని మరింత కలవరపెడుతోంది. మరి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి ఏ మేరకు అధికారులను భర్తీ చేసుకుంటుందో చూడాలి.